నటి కస్తూరికి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. కస్తూరికి రిమాండ్ విధించింది ఎగ్మోర్ కోర్ట్. చెన్నైలోని పూలాల్ సెంట్రల్ జైలుకు నటి కస్తూరిని తరలిస్తున్నారు. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆమెను రిమాండ్కు తరలిస్తున్నారు. నటి కస్తూరికి ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు. కస్తూరికి రిమాండ్ విధించింది ఎగ్మోర్ కోర్ట్. చెన్నైలోని పూలాల్ సెంట్రల్ జైలుకు ప్రస్తుతం నటి కస్తూరిని తరలిస్తున్నారు. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరిని రిమాండ్కు తరలిస్తున్నారు. నటి కస్తూరికి ఈ నెల 29వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఎగ్మోర్ కోర్ట్ నటి కస్తూరికి రిమాండ్ విధించింది. చెన్నైలోని పులాల్ సెంట్రల్ జైలుకు ఆమెను ప్రస్తుతం తరలిస్తున్నారు. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరిని రిమాండ్కు తరలిస్తున్నారు. నటి కస్తూరికి ఈ నెల 29వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. కస్తూరికి రిమాండ్ విధించింది ఎగ్మోర్ కోర్ట్. చెన్నైలోని పులాల్ సెంట్రల్ జైలుకు ప్రస్తుతం నటి కస్తూరిని తరలిస్తున్నారు. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరిని రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో నటి కస్తూరికి ఈ నెల 29వ తేదీ వరకు ఎగ్మోర్ కోర్ట్ రిమాండ్ విధించింది.
నటి కస్తూరికి ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు. కస్తూరికి ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు ప్రస్తుతం నటి కస్తూరిని తరలిస్తున్నారు. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరిని రిమాండ్కు తరలిస్తున్నారు. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమెపై చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో ఉన్న నటి కస్తూరిని అరెస్ట్ చేసిన పోలీసులు చెన్నైకి తీసుకొని వెళ్లారు. ఎగ్మోర్ కోర్టు ప్రస్తుతం నటి కస్తూరికి 29వ తేదీ వరకు రిమాండ్ విధించింది. చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు ప్రస్తుతం నటి కస్తూరిని తరలిస్తున్నారు. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నటి కస్తూరికి ఈ నెల 29వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. కస్తూరికి రిమాండ్ విధించింది ఎగ్మోర్ కోర్టు. చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు ప్రస్తుతం నటి కస్తూరిని తరలిస్తున్నారు. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరికి రిమాండ్ విధించింది ఎగ్మోర్ కోర్టు. అయితే నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆమె హైదరాబాద్లో ఉన్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి ఆమెను తిరిగి చెన్నైకి తీసుకొని వెళ్లారు. ఈ నేపథ్యంలో కస్తూరికి ఎగ్మోర్ కోర్టు ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆమెను చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు.